వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను అబిత. ముందుగా హెడ్లైన్స్. వందేళ్లకు సరిపడా ప్రణాళిక రచిస్తున్నాం. పరిశ్రమలు పెట్టుబడిదారులకు అండగా ఉంటామన్న రేవంత్. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న జగన్. రాజశ్యామల అమ్మవారికి సీఎం పూజలు. కాసేపట్లో ఢిల్లీకి పవన్ కళ్యాణ్. సీట్ల సర్దుబాటుపై బీజేపీతో చర్చలు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ పోరుబాట. నీటి పోరుయాత్ర చేసే యోచనలో నేతలు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో దారుణం. తల్లిదండ్రులపై కొడుకు దాడి, తండ్రి మృతి. రైతులను మళ్లీ చర్చలకు పిలిచిన కేంద్రం. ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్రిక్తత. కాంగ్రెస్ సంస్కృతే బ్రీఫ్ కేసులు, ల్యాండ్ సెటిల్మెంట్లు, కార్లు అంటూ ఆరోపణలు చేశారు బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కాంగ్రెస్ నేతలపై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కారు ఇచ్చిన వ్యక్తి లేదా తీసుకున్న వ్యక్తి స్పందిస్తే తప్పకుండా ఆధారాలు బయట పెడతానని చెప్పారు. కాంగ్రెస్ అధిష్టానం మాణిక్యం ఠాకూర్, మాణిక్రావు ఠాక్రేసు ఎందుకు మార్చిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాట్లాడతల్లా, కారు తీసుకున్న వారు మాట్లాడతల్లా, ఈ మధ్యలో మాట్లాడుతున్నటువంటి వంది మాగిదాలు ఉన్నారు కదా, వాళ్ళు సీట్ల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు పోస్టుల కొరకు మాట్లాడుతున్నారు, వాళ్ళు వాళ్ళ ఉనికి కొరకు మాట్లాడుతున్నారు. జనంలో తిరస్కరించబడినటువంటి ఒక నాయకులు, విలువలు కోల్పోయినటువంటి ఒక వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి మాటలుగానే నేను దాన్ని పేర్కొంటా ఉన్నా. కారు ఇచ్చిన ఆయన మాట్లాడతల్లా. గత బీఆర్ఎస్ పాలననే కాంగ్రెస్ ఫాలో అవుతోందని విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కూడా అప్పులు, దుబారా ఖర్చులు చేస్తోందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ సలహాదారు పేరుతో రాజకీయ పునరావాసం ఇస్తోందని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తాను ఎంపీగా పోటీ చేయబోనని పార్టీకి ఎప్పుడో స్పష్టం చేశానని, తాను పోటీలో లేనని స్పష్టం చేశారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ఇద్దరి యొక్క రోలు ఏమాత్రం కూడా లేదని చెప్పని కూడా భావిస్తూ ఉన్నారు. అంటే ఇర్రెలవెంట్ అయిపోయారు. ఇవి పార్లమెంట్ ఎన్నికలు, మరొకసారి మోడీని గెలిపించడం కొరకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మన పాత్ర ఉండాలి, మన ప్రమేయం ఉండాలి, అన్నిటికంటే ఎక్కువ మన ప్రాతినిధ్యం కూడా ఉండాలి అన్నటువంటి ఒక అభిప్రాయంతో తెలంగాణ ప్రజానికం ఈ యాత్రలకి బ్రహ్మరథం పడుతూ మరి ఆ రకంగా ముందుకు సాగుతున్నటువంటి ఒక వైనాన్ని చూసినటువంటి తర్వాత ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క గుండెల్లో రైలు పరిగెడతా ఉన్నాయి. దాంతోపాటు వీళ్ళకి విశాఖలోని జీవీఎంసీ డంపింగ్ యార్డును పరిశీలించారు జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదెల నాగబాబు. నగరం నడిబొడ్డున ఇలాంటి డంపింగ్ యార్డు పెట్టడం అనకాపల్లి ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యంగా పేర్కొన్నారు. రోగాలకు నిలయంగా డంపింగ్ యార్డు మారిందన్న నాగబాబు, జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే అనకాపల్లి ప్రజలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అధికారుల, పాలకుల తీరుపై మండిపడ్డారు. సమీప ప్రాంతం గృహస్థులు నాగబాబుకు వినతి పత్రం అందజేశారు.
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశాల వేదికగా టీడీపీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. పేద ప్రజలకి టిట్కో గృహాలు అందించాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్లైనా పరిష్కారం లభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మున్సిపల్ సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మున్సిపల్ బడ్జెట్ సమావేశాల వేదికగా టీడీపీ కౌన్సిలర్లు నిరసన వ్యక్తం చేశారు. పేద ప్రజలకి టిట్కో గృహాలు అందించాలని డిమాండ్ చేశారు. 4 ఏళ్లైనా పరిష్కారం లభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధం, డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందన్నారు. మున్సిపల్ సిబ్బంది తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని కోరారు. పాలకుల నిర్ణయాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి దోహదపడతాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్థిక ప్రగతికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక అవకాశాలు అంశంపై సమావేశం హోటల్ వెస్టిన్లో సిఐఐ తెలంగాణ ఆధ్వర్యంలో సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. గతంలో రింగ్ రోడ్డు గురించి మాట్లాడితే అవన్నీ ఇప్పుడు ఎందుకు అన్నారని, ఇప్పుడు రింగ్ రోడ్డే హైదరాబాద్కు లైఫ్ లైన్గా మారిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రభుత్వాలు లేదా గతంలో నాయకత్వం వహించిన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, తర్వాత చంద్రశేఖరరావు గారు కావచ్చు, ముఖ్యమంత్రులుగా రాష్ట్ర అభివృద్ధిలో, ముఖ్యంగా హైదరాబాదు నగర అభివృద్ధిలో వారు చేసిన ప్రయత్నాలు మంచివి ఏమున్నా వాటిని కొనసాగించడానికి మా ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవు. రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారితో ఉన్న రాజకీయ సిద్ధాంతపరమైన విభేదాలే తప్ప అభివృద్ధిలో ఎలాంటి విభేదాలు లేవు అని చెప్పి హైటెక్ సిటీ విషయంలో కానీ, ఔటర్ రింగ్ రోడ్ విషయంలో కానీ, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, హైదరాబాద్లో మెట్రో రైల్ విషయంలో కానీ, హైదరాబాదు నగరానికి కృష్ణానది, గోదావరి నది జలాలను తీసుకురావడం విషయంలో కానీ వారిద్దరు ఎక్కడ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయలే. ఆ రోజు ప్రణాళికలు రచించిన వాటిని ఇంకా వేగంగా ముందుకు తీసుకెళ్లడానికే వారు కృషి చేసిండ్రు. దాంతోనే హైదరాబాదు నగరానికి ప్రపంచ చిత్రపటంలో మనకు ఒక స్థానం. నిజం గెలవాలి యాత్రలో భాగంగా చిత్తూరు జిల్లాలో నారా భువనేశ్వరి పర్యటించారు. పర్యటనలో భాగంగా కుప్పంలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆడబిడ్డల ఆర్థిక స్వేచ్ఛ అంశంపై చర్చించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, ఇప్పుడు మహిళలపై అత్యాచారాల్లో ఏపీ నెంబర్ 1గా ఉందన్నారు. అమాయక మహిళలపై హత్యాయత్నం కేసులు పెట్టారని మండిపడ్డారు. అక్రమ కేసులకు భయపడేది లేదన్న భువనేశ్వరి, చంద్రబాబు అరెస్టు సమయంలో చాలా మంది బాధపడ్డారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు. రాజ్యసభలో కూడా హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని, ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 21 వరకు 30,196 మహిళలు మిస్సింగ్ అని. ఇంకేం చెప్పుకుంటామండి? ఇదా రాజ్యసభలో, లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం ఎంత అసహ్యం మీకు అనిపించాలి. మీకు తెలియాలి అని జరిగేది. వాళ్ళు ఏమయ్యారో కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికే తెలియదు. ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే నేనే చెప్పిన ఒక్క ఆడపిల్లకి, మహిళకి ఏమి జరిగేది కాదు. మీరందరూ అర్ధరాత్రి అయినా కూడా మీరు ధైర్యంగా రోడ్ల మీద తిరిగేవారు, బయటికి వెళ్ళేవారు కూడా. నంద్యాల జిల్లా ఆత్మకూరు డివిజన్ రోళ్లపెంట ఘాట్ రోడ్డులో లారీ బోల్తా పడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదే సమయానికి మరో లారీ వేగంగా వస్తూ కొండను ఢీకొని ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. ఘాట్ రోడ్డుపై తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు అధికారులు రక్షణ చర్యలు చేపట్టాలని వాహనదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్కు అక్రమంగా తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని అనంతపురం పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. కంబదూరు మండలం కర్తనపర్తి క్రాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మద్యం పట్టుబడినట్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఎరుకుల అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేశారు. తనిఖీల్లో 1875 టెట్రా ప్యాకెట్లు కర్ణాటక మద్యం పట్టుబడినట్లు వివరించారు డీఎస్పీ. కర్ణాటక నుండి ఆంధ్ర రాష్ట్రానికి అక్రమంగా ఒక కారులో మద్యం సరఫరా చేస్తున్నారు అన్నటువంటి సమాచారం మేరకు కర్తనపర్తి క్రాస్లో వెహికల్ చెకింగ్ చేస్తూ ఉండగా ఈ కారును సీజ్ చేయడం జరిగింది. కారులో ఉన్నటువంటి ఎరికల అని తిక్కేపల్లి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కంబదూరు మండలం అతన్ని అరెస్ట్ చేసి కారులో ఉన్నటువంటి ఈ టెట్రా ప్యాకెట్స్ను సీజ్ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 80,000 రూపాయలు. కర్ణాటక నుండి ఆంధ్ర రాష్ట్రానికి ప్రసిద్ధ అనకాపల్లి శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ప్రతిష్ట శత జయంతి ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. భీష్మ ఏకాదశిని పురస్కరించుకొని రేజటి రామాచార్యులు ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. 108 మంది మహిళలచే 108 కళాశాలలతో పట్టణ ప్రధాన విధుల గుండా సాగిన ఈ శోభాయాత్రకు అడుగడుగున మహిళలు హారతులు పట్టగా అమ్మవారి తీర్థ ప్రసాదాలను భక్తులు స్వీకరించారు. ఆలయ మండపంలో స్వామివారి కళ్యాణం వైభవంగా సాగింది. రైతుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. రైతుల డిమాండ్లకు మద్దతు తెలిపారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇస్తామని ప్రకటించనున్నట్లు ఖర్గే తెలిపారు. అన్ని పంటలకు హామీ ఇవ్వలేమని, కానీ ముఖ్యమైన పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలని ఖర్గే తెలిపారు. कि गवर्नमेंट उनके जो डिमांड्स है रीजनेबल डिमांड उसको मानना चाहिए और हम खुद भी हमारे इलेक्शन मैनिफेस्टो में भी ये कहने वाले हैं कि एमएसपी ये लीगल गारंटी करना चाहिए. सभी क्रॉप्स को नहीं कर सकते, लेकिन जो एसेंशियल कमोडिटीज है वो उसको हम कर सकते हैं. ये हमारा मुद्दा है. हम ऑलरेडी फर्स्ट इसमें हम విశాఖలోని శ్రీ శారదా పీఠాన్ని సీఎం జగన్ సందర్శించారు. శారదా పీఠం వార్షికోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతితో కలిసి రాజశ్యామల అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వరూపానందేంద్ర సరస్వతి ఆశీస్సులు తీసుకున్నారు. శారదా పీఠంలో జరిగిన రాజశ్యామల యాగం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శారదా పీఠం వద్ద జగన్కు బొత్స నారాయణ, ధర్మాన కృష్ణదాస్ తదితరులు ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని ఉనావాలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో భారత్ జోడో న్యాయ యాత్ర మళ్లీ ప్రారంభమైంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు యాత్రలో పాల్గొనడంతో రాహుల్ గాంధీ హుషారుగా జనానికి అభివాదం చేశారు. అడుగడుగున ఫ్లెక్సీలు, కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడాయి. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్ జోడో న్యాయ యాత్రకు 5 రోజుల పాటు విరామం ప్రకటించారు. ఆయన కీలక సమావేశాల్లో పాల్గొననున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్న తరుణంలో ముఖ్య సమావేశాల్లో పాల్గొనేందుకు రాహుల్ ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. దీంతో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 1వ తేదీ వరకు యాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. ఈ సమయంలోనే ఆయన బ్రిటన్ పర్యటన చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ నెల 27, 28న కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించనున్నారు. యాత్రను మార్చి 2న పునః ప్రారంభిస్తారని జయరాం రమేష్ తెలిపారు. 5న మధ్యప్రదేశ్లోని మహాకాళేశ్వర ఆలయాన్ని రాహుల్ సందర్శించనున్నారు. దేశంలో ద్రవ్యోల్బణం నిలకడగా ఉండే అవకాశాలు ఉన్నాయని, భారతదేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలు సాగుతోందని రిజర్వ్ బ్యాంక్ వెల్లడించింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి బులెటిన్లో ఈ విషయాలను ప్రకటించింది. ద్రవ్యోల్బణాన్ని స్థిరీకరించడం, 2024లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఈ బులెటిన్ తెలిపింది.
ద్రవ్యోల్బణం విషయంలో ఆర్బీఐ అంచనాలు కొద్దిగా తగ్గుముఖం పట్టినా కొన్ని రంగాల నుంచి కొత్త ఒత్తిడి వచ్చే అవకాశం ఉందని ఆర్బీఐ పేర్కొంది. జనవరిలో రిటైల్ ద్రవ్యోల్బణం 3 నెలల కనిష్ట స్థాయి 5.1% నమోదు కావడంతో మొత్తం ద్రవ్యోల్బణ పరిస్థితిలో సానుకూలంగా ఉన్నట్లు ఆర్బీఐ అభిప్రాయపడింది. ఆర్బీఐ స్టేట్ ఆఫ్ ది ఎకానమీ పేరుతో నెలవారీ బులెటిన్ విడుదల చేస్తుంది. దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను ఈ బులెటిన్లో వివరిస్తారు. ఆర్బీఐ అంచనాల ప్రకారం భారత ఆర్థిక వ్యవస్థ చురుగ్గానే సాగుతోంది. పాకిస్తాన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మధ్య సుదీర్ఘ చర్చల అనంతరం ఓ అంగీకారం కుదిరింది. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ ప్రెసిడెంట్గా, షాబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా ఎన్నుకునే విధంగా ఒప్పందం కుదిరింది. ఈ ప్రభుత్వానికి పాకిస్తాన్ సైన్యం పూర్తి ఆశీస్సులు ఉన్నట్లు వెల్లడైంది. పీపీపీ, పీఎంఎల్ఎన్తో పాటు పలు చిన్న పార్టీలను సంకీర్ణ ప్రభుత్వంలో చేరతాయి. పీపీపీ చైర్మన్ బిలావల్ భుట్టో జర్దారీ, పీఎంఎల్ఎన్ ప్రెసిడెంట్ షాబాజ్ షరీఫ్ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు అంగీకారం కుదిరినట్లు ప్రకటించారు. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సభ్యుల బలం తమ కూటమికి ఉన్నట్లు బిలావల్ ప్రకటించారు. ఫిబ్రవరి 8న పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికలు జరిగినా ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ లభించలేదు. 2 పెద్ద పార్టీలైన పీఎంఎల్ఎన్, పీపీపీ సుదీర్ఘ చర్చల తర్వాత ఓ ఒప్పందానికి వచ్చాయి. ఈ ఒప్పందాన్ని ఇమ్రాన్ ఖాన్ పీటీఐ విమర్శించింది. ప్రజా తీర్పును దొంగలించారని ఆరోపించింది. రష్యాలోని జైలులో ఇటీవల వివాదాస్పద స్థితిలో మృతి చెందిన ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ కుటుంబాన్ని కూడా పుతిన్ ప్రభుత్వం వదలడం లేదు. అలెక్సీ నావల్నీ తమ్ముడు ఒలెగ్ నావల్నీపై గతంలో ఉన్న క్రిమినల్ కేసులకు అక్కడి ప్రభుత్వం తాజాగా మరో కేసు పెట్టింది. అయితే ఏ సెక్షన్పై, ఎందుకు ఒలెగ్పై కేసు పెట్టారన్న వివరాలు అక్కడి వార్తా సంస్థలు తెలుపలేదు. కేసు నమోదైన వెంటనే పోలీసులు ఒలెగ్ కోసం గాలింపు చేపట్టారు. ఒలెగ్ ఇప్పటికే పోలీసుల వాంటెడ్ జాబితాలో ఉన్నాడు. 2014లో ఓ కేసులో, ఒక ఫ్రాడ్ కేసులో ఒలెగ్కు 3.5 సంవత్సరాల జైలు శిక్ష కూడా పడింది. అప్పట్లో ఉన్న అలెక్సీపై ఒత్తిడి పెంచడానికి అతడి తమ్ముడు ఒలెగ్పై రష్యా ప్రభుత్వం అక్రమ కేసులు మోపిందనే ఆరోపణలున్నాయి. మరోవైపు అలెక్సీ మరణంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్తో సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు అలెక్సీ మరణానికి పుతినే కారణమన్నట్లుగా పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. అలెక్సీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన భార్య ఇప్పటికే ప్రతిజ్ఞ కూడా చేసింది. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.